స్టేజ్ 4 మోకాళ్ల అరుగుదలకి నొప్పి లేకుండా కీళ్ల మార్పిడి ఆపరేషన్ చేయబడును. డాక్టర్ రమేష్ గాజుల, ఎండోస్కోపిక్ స్పైన్ ఆర్థో సర్జన్ అండ్ పెయిన్ ఫిజిషియన్, పెనిషియా స్పైన్ పెయిన్ ఆర్థో అండ్ స్లీప్ సెంటర్, ఉప్పల్, హైదరాబాద్. నమస్తే, వెల్కమ్ టు ఆర్టీవీ. రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ అందరికీ కూడా కింగ్డమ్ ట్రైలర్ రిలీజ్ అయిన తర్వాత ఎక్స్పెక్టేషన్స్ చాలా పెరిగిపోయినాయి. ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా నిన్న ఇక్కడ జరిగింది. మూవీ ఎట్లా ఉండబోతుంది, విజయ్ దేవరకొండ కొన్ని కామెంట్స్ మీద కొంతమంది ట్రోల్ చేస్తూ వస్తున్నారు. సో ఇప్పటికీ అది కంటిన్యూ అవుతుంది. ఎందుకు ఈ నెగిటివిటీ ట్రోలింగ్ జరుగుతుంది, ఇవన్నీ మాట్లాడదాం. ఈరోజు మనతో పాటు ప్రొడ్యూసర్ చిట్టుబాబు గారు ఉన్నారు. సార్ నమస్తే. నమస్తే సార్, విజయ్ దేవరకొండ అంటే ఎటువంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా ఎదిగిన హీరో అని చెప్పేసి అందరూ కూడా ఇన్స్పిరేషన్గా తీసుకుంటారు విజయ్ దేవరకొండ. అయితే ఫస్ట్ మంచి హిట్స్ పడినప్పటికీ కూడా తర్వాత వరుసగా ఫ్లాప్స్ పడడం, తర్వాత ట్రోలింగ్ అనేది ఎక్కువగా జరుగుతుంది. ఏ హీరోకైనా ఫ్లాప్స్ హిట్లు వస్తూనే ఉంటాయి. మహేష్ బాబుకి పడలేదా నానీలు ఇలాంటి ఫ్లాపులు అవి వస్తూనే ఉంటాయి. ఒక హీరోనకు హిట్లు వస్తే పెద్ద విషయం కాదు. కాకపోతే ఆ టైంలో అది గతించిన గతం, మళ్ళీ దాన్ని మనం కెలకక్కర్లా. అప్పుడేదో అతని యాటిట్యూడ్ గురించి కొంచెం అల్లరి చేయడం, సినిమా ఫ్లాప్ అవడం అది అడ్వాంటేజ్ అయింది. అదే ఇది కనుక లైగర్ కనుక హిట్ అయ్యింది అనుకో, అదేం వర్కౌట్ అయ్యేది కాదు. సక్సెస్ అవ్వబోయేటప్పటికి ఇది ఇంకా ఇంపాక్ట్ అనేది పడింది. కానీ ఇవాళ తెలుగు ఇండస్ట్రీలో ఉన్న అందమైన హీరోలు, హాలీవుడ్ హీరోలు అనిపించే వాళ్ళలో మహేష్ బాబు నెంబర్ 1 అయితే, నెంబర్ 2 ఖచ్చితంగా దేవరకొండ. అందమైన హీరోలు, కొంచెం హాలీవుడ్ స్టార్ లాగా ఆ పర్సనాలిటీ ఇది ఉన్నవాడు కనుక అతను అలాంటి హీరో సక్సెస్ అవ్వటం మన ఇండస్ట్రీకి మంచిది. సక్సెస్ అవ్వాలి. నేను సక్సెస్ అవుతుంది. నేను ట్రైలర్ చూసినాక బ్రహ్మాండంగా ఉంది. ఆ బాడీ లాంగ్వేజ్ కానీ అది కానీ ఆ గెటప్ మనిషి చూస్తాడు, ఏమన్నారా మనిషి అనిపిస్తుంది. అది హీరోకి కావాల్సిన లక్షణం. అది హీరోకి ఫస్ట్ పర్సనాలిటీలో అనిపించాలి. అది మహేష్కి అదే అడ్వాంటేజ్, మనడికి కూడా అదే అడ్వాంటేజ్ అవుతుంది. ఈ సినిమా కూడా బాగుండాలి. ఎంత కష్టపడి తీశారు. అతను సక్సెస్ కోసం నానా ఆరాటపడుతున్నాడు, సక్సెస్ కోసం కష్టపడుతున్నాడు. ఏదో సక్సెస్ గాలిలో దీపం పెట్టి కాకుండా ఈజ్ వర్కింగ్ హార్డ్ టు గెట్ ఎ హిట్. ఒక హిట్ కావాలి. ఖుషి అంత హిట్ కాకపోయినా తర్వాత ఫ్యామిలీ మెంబర్ కూడా పెద్దగా రావాల్సినంత హిట్ రాలా. సో రావాల్సిన హిట్ కోసం చాలా కష్టపడ్డాడు. ప్రొడక్షన్ వాల్యూస్ కూడా బాగున్నాయి. సబ్జెక్ట్ కూడా స్ట్రెంగ్త్ ఉన్న మ్యాటర్ అని తెలుస్తుంది. ట్రైలర్ చూసినప్పుడే దాని క్వాలిటీ కనపడుతుంది. డెఫినెట్గా హిట్ అవుద్ది అని కోరుకుంటున్నాను. హిట్ అవ్వాలని కోరుకుంటున్నా, హిట్ అవుద్దని ఆశిస్తున్నా. సినిమా ఇండస్ట్రీకి మంచిది. ఎందుకంటే ఇప్పుడే కొన్ని పెద్ద సినిమాలు పోతాయి. కుబేరా అనుకున్నంత లేదు, అనుకున్న 2 దిగిపోయింది. ఈ హరిహరి వీరమల్లు ఇంత సంగతులు అయిపోయింది సోమవారం మంగళవారం వచ్చేటప్పుడు. సో ఈ పెద్ద సినిమాలు పోతున్నప్పుడు రొటేషన్ దెబ్బతింటుంది. కనుక ఈ సినిమా పడుకున్న సినిమాల లిస్టులో కాకుండా నిలబడే సినిమాలో వెళ్ళాలని నేను కోరుకుంటాను. ఇండస్ట్రీ కోసం, ఇండస్ట్రీకి ఆ పెద్ద సినిమా రొటేషన్ డబ్బు వరుసగా 2 పోయినాయి. ఇప్పటికే దాని ఎఫెక్ట్ ఈ సినిమా మీద ఉంటుంది, ఈ ఫీల్డ్ మీద. ఇది కూడా అయిందంటే ఉంటుంది, తేడా వచ్చేస్తాయి ఇండస్ట్రీకి. కనుక అది కాకుండా ఇది సక్సెస్ అవ్వాలి. అయ్యే సూచనలు బాగున్నాయి, శుభసూచనగా కనపడుతుంది. అది డెఫినెట్గా హిట్ అవుద్ది. హిట్ అవ్వాలని కోరుకుంటే హిట్ అవుద్దని ఆశిస్తుంది. ఓకే, కానీ అంటే విజయ్ దేవరకొండ ఆ కాన్ఫిడెన్స్ కానివ్వండి, తన మాటలు, స్టేజ్ మీద మాట్లాడే మాటల గురించి ఎక్కువగా ఇప్పుడు ఎస్పెషల్లీ తిరుపతిలో జరిగిన ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో ఆయన మాట్లాడిన మాటలు, సో ఇవన్నీ కూడా ఏం మాట్లాడాడు? సో వెంకన్న స్వామి దయ్య, మీ అభిమానం నాతో ఉంటే ఏ నా కొడుకు నన్ను ఆపలేడు, సంథింగ్ ఆ వేలో ఎవరు నన్ను ఆపలేడు. దాంట్లో తప్పే ఉంది. అందరూ అనే మాటే. దేవుడు ఆశీర్వాదమును ప్రజల ఆదరమానాలు ఉంటే నన్ను ఎవరు ఆపలేరు, ఎవరిని ఆపలేరు. ఇది మామూలు మాట. దీంట్లో ఏముంది, తప్పే ఉంది? ఏముంది దీంట్లో? ఉన్న పేకతం తప్పితే ఎవరమ్మా 1-5% సన్నాసులు సోషల్ మీడియాలో ఎవరు వాళ్ళు ఆ సన్నాసులు వాగే ఇప్పుడు కాదమ్మా. ఆ సన్నాసులు వాగే గాలివాగును గురించి మనం ఒక డిస్కషన్ ఎందుకు మాట? ఏది తప్పు మాట? భూత అది ఏమన్నా భూత? లేకపోతే ఎవరు ఆపుతారు అనేది ఇక్కడ క్వశ్చన్. ఎవరు ఆపుతారు? పవన్ కళ్యాణ్ గురించి కూడా మాట్లాడుతున్నారు. పవన్ కళ్యాణ్ మన ఎవడు ఆపగలడు? ఎవరు ఆపలేడు మన అలా. మరి అప్పుడు ఏం మాట్లాడరే? పిచ్చివాగులు
తప్పితే ఎవడో సన్నాసి గాలికి గాలి నా కొడుకు అక్కడ ఎవడో పొలిటికల్ గా గాలి అపోజిషన్ నా కొడుకు అక్కడ పొలిటికల్ గా అపోజిషన్ పార్టీ ఉంది, ఆ పార్టీని ఎవడు అలా ఉద్దేశించి ఆయన ఆపుతారని ఎవడు అన్నాడు పవన్ కళ్యాణ్ మీద పోనీ వాళ్ళని ఉద్దేశించి అన్నాడు అనేది ఒక క్లారిటీ ఉంది కదా పవన్ అక్కడ. కళ్యాణ్ ఎవరిని ఆపుతావు అన్నాడు లేదు పోనీ ఆయన అన్నదానికి ఒక క్లారిటీ ఉంది, ఎవరిని ఉద్దేశించి ఎవరు అన్నాడు ఉద్దేశించి ఆయన అన్నాడు ఆయన అపోజిషన్ క్లారిటీ పార్టీ. మీరు ఇస్తున్నారు క్లారిటీ లేదు, బొచ్చు లేదు అక్కడ, ఆవేశంలో అన్నాడు అంతే. ఏముంది అక్కడ ఎవరు ఆపుతామన్నారు, వాళ్ళు మన ఆపగలరా అని అన్నాడు. ఎవరైనా అన్నారా? ఇక్కడ ఎవరు ఆపుతారని ఎవరు అనలేదు. జనరల్ మాట, మీ అభిమానము దేవుని ఆశీర్వాదం ఉంటే నన్ను ఎవరు ఆపలేరు, ఇది మామూలు మాట. దీంట్లో ఏం తప్పు ఉంది? ఈ అదో నా కొడుకులు ఎవడో ముందు నుంచి ఆయన ఈ నెపోటిజం గురించి మాట్లాడుతున్నాడు. ఆ నెపో కిడ్స్ అని ఆయన ఎక్కువగా వాళ్ళకి సొల్లు నా కొడుకులు, సోషల్ మీడియా వచ్చినాక ఈ సొల్లు నా కొడుకులు, గాలి నా కొడుకులు, పని పాటలైనా కూడా అడ్రస్ లేని నా కొడుకులు, అడుక్కు తినే నా కొడుకులు, కుక్షింబర పరాయణితులు, గాలి నా కొడుకులు రాసే చిన్న కమెంట్లు. వీటి గురించి మనం దానికి విలువ ఇచ్చి నా కొడుకులకి అడ్రస్ లేని నా కొడుకులు వాగులకి విలువ ఇచ్చి మనం దాని మీద డిస్కషన్ వేస్ట్. దరిద్రపు నా కొడుకులు అడుక్కు తినే నా కొడుకులు వీటిని పెట్టి వ్యూ వచ్చి ఆ ఎంగిలి మెతుకులకు ఆశపడే కక్కుర్తి పడే కుక్షింబర పరాయణతులాడు. ఆ నా కొడుకులు మాట్లాడే చిల్లర మాటలు, వాడు వేసే కమెంట్లు 5% వీళ్ళ వల్ల ఏమీ ఉండదు. వీళ్ళు కేవలం ఆ ఎంగిలి మెతుకులు అడుక్కు తినే బాబత్ తప్పితే వీళ్ళ వల్ల ప్రజల్లో ఇంపాక్ట్ కానీ ప్రేక్షకుల్లో ఇంపాక్ట్ కానీ ఏముండదు. అనవసరంగా వాడికి విలువ ఇచ్చి రోడ్డు మీద నా కొడుకులకు వీళ్ళకి ట్రోలింగ్ కి గురవడానికి కూడా ఇటువంటి మాటలే వాళ్ళకి ఛాన్స్ దొరుకుతుంది కదా. ట్రోలింగ్ ఛాన్స్ నేను మళ్ళీ ఎవడా నెగటివిటీ స్ప్రెడ్ అవ్వడానికి వాడి పేరు చెప్పు, నాకు నీకు పేరు తెలుసా? అడ్రస్ లేదు నా కొడుకులు, పేరు చెప్పుకుంటారు కూడా దమ్ములే చెత్త నా కొడుకులు. వాడెవడో ఇది రాశాడని దాని గురించి అదే అబ్బా వద్దు వద్దంటే అర్ధరాత్రి అమావాస్య వాడు పుట్టిన అర్భక నా కొడుకులు. వాడెవడో ఏదో వాగుతూ ఉంటాడు, వాడికి పని పడలేదు, అక్షర జ్ఞానం ఉండదు, జ్ఞానం ఉండదు, బుద్ధి ఉండదు, పెంట తినే నోరు, పెంట తినే బుద్ధి, అశుద్ధ వాడు ఆ ఎంగిలి రాసి దాని మీద వచ్చి వ్యూవర్షిప్ వచ్చి ఆ ఎంగిలి కూడికి ఆశపడే బాపత్ వాళ్ళు ఏదో వాగుతూ ఉంటారు. ఆ వాగుడికి కూడా మనం విలువ ఇచ్చి వాడేదో అన్నాడు. అన్నవాడు ఎవడు విలువైన వాడు అన్నాడా, స్థాయి ఉన్నవాడు ఉన్నాడా, ఒక నాలెడ్జబుల్ పర్సన్ అన్నాడా, ఒక వ్యక్తిత్వం ఉన్నవాడు అన్నాడా? ఎవడో అడ్రస్ చెప్పుకొని పేరు చెప్పుకుంటాను కూడా ధైర్యం లేని చెత్త నా కొడుకులు వీళ్ళ కమెంట్ల గురించి కూడా మనం డిస్కషన్ అనవసరం. ఓకే, అంటే కానీ స్టేజ్ పైన మాట్లాడేటప్పుడు అంతమందిలో మాట్లాడేటప్పుడు అండ్ ఇంకా ఇప్పుడు బాహుబలి లాంటి ఇండస్ట్రీ హిట్స్ కొట్టిన ప్రభాస్ ఎలా ఉంటారు, ఎలా మాట్లాడతారు, బట్ ఈయన ఈ కాన్ఫిడెన్స్ అనేది ఇలా మాట్లాడడం అనేది నెగిటివిటీకి కొంచెం ఎక్కువ మహేష్ మేమందరం ఒకటే మాలో విరోధాలు లేవు, మీరు కాముగా ఉండండి అన్నాడు. అది మహేష్ టెంపర్మెంట్. పవన్ కళ్యాణ్ ఏమన్నాడు, నెగిటివిటీ కొట్టండి, తిరగండి, ఎదురు తిరగండి, కొట్టండి అన్నాడు. మరి అది ఒకటి యాటిట్యూడ్, ఒకటి అది మహేష్ చెప్పాడు కనుక పవన్ కళ్యాణ్ అదే చెప్పాలని, లేదా పవన్ కళ్యాణ్ నెగిటివ్ ఉంటే ఎదురు కొట్టండి, దమ్ముంటే కొట్టండి, నరకండి తరమండి అన్నాడని మహేష్ బాబు అన్నాడు. మహేష్ బాబు అనే దూరంలో మేమందరం ఒకటే, మీరు కొట్టుకోవద్దు అన్నాడు. ఇతనేమో కొట్టండి తట్టండి అన్నాడు పవన్ కళ్యాణ్. ఏం మాట్లాడతాం? అతను ఏమి తప్పే ఎటు తిరిగినా మీరు పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వస్తారు. అదే మరి మీరు అయ్యి వినపడవు మీకు. నాకు ఆశ్చర్యం, అతను అన్నీ మాట్లాడి వినపడవు, ఏదో ఏమీ అనలేదు, వాడు న్యాయంగా నా దేవుడు మీరు ఆదరిస్తే అది తప్పుగా కనపడుతుంది మీకు. ఇంత పచ్చిగా మాట్లాడింది మీకు తప్పు కనపడదు, మీ చెవులకు వినపడవా? అది మరి అందుకని రెఫరెన్స్ చేయాల్సి వస్తుంది. నేను ఆ పిల్లాడు ఏదో అన్నాడు మామూలుగా, మీ ఆశీర్వాదం మీ అండదారులు ఉంటే నన్ను ఎవరో పీకలేరని మాటల్లా, నన్ను ఎవరో ఆపలేరని. ఇదే మాట పవన్ కళ్యాణ్ ఇంకో రూట్లో అన్నాడు. అప్పుడు ఎవరికి తప్పు రాలా. ఈ పిల్లడు ఎవరన్నా పర్సనల్గా ఎవరన్నా అటాక్ చేసి అన్నాడా? ఇన్ జనరల్ ఇది నేనే అంటాను, నాకు దేవుడు కరుణిస్తే నా ప్రేక్షకులు ఆదరణ ఉంటే నేను 100 రోజులు సినిమా తీస్తాను, నా సినిమాని ఎవరు ఆపలేరని. అంటే కానీ విజయ్ దేవరకొండలు ఇప్పుడు టైర్ 1లోకి వెళ్ళాలి, టైర్ 1 హీరోలాగా ఒక 200-300 కోట్లు ఆ కలెక్షన్ చూపించే హీరో ఇప్పుడు అర్జెంటుగా నేను ఆ స్టేజ్లో ఉండాలనే ఎక్సైట్మెంట్ ఎక్కువ కనబడుతుంది అనే కామెంట్స్ కూడా ఎక్కువ. ఆ స్టేజ్ హీరోనే ఉన్న హీరో, ఆ స్టేజ్ హీరోనే. కాకపోతే మధ్యలో బ్యాడ్ పీరియడ్ ఎవరికైనా బ్యాడ్ ప్యాచ్ ఎవరికైనా వస్తుంది. మహేష్కి రాలేదా, చిరంజీవి గారికి రాలేదా, పవన్ కళ్యాణ్కి రాలేదా, ఎవరికైనా ఏ హీరోకైనా బ్యాడ్ ప్యాచ్ వస్తుంది. అతను ఆ బ్యాడ్ ప్యాచ్లోకి వెళ్ళాడు, మళ్ళీ వస్తాడు అంతే. అది 200కి రావడం కోరుకుంటే తప్ప? అది కూడా తప్పేనా? 200 కోట్ల సినిమా దీంట్లోకి వెళ్ళాలి, 500 కోట్ల సినిమాకి వెళ్ళాలి. ఏ హీరోకైనా ఆ గ్రోత్ కోరుకుంటాడు కదా, అలా కోరుకుంటున్నాడు, తప్పే ఉంది దాంట్లో. ఓకే,
అది జెన్యున్గా మాట్లాడే మాటలు కూడా ఎవరు సన్నాసులు ఏదో కూస్తూ ఉంటారు, వాళ్ళకి పని బట్టలు కూస్తూ ఉంటారు ప్రధానికి. కింగ్డమ్ రిలీజ్ ఎలా ఉంటుంది అంటారు విజయ్ దేవరకొండ ఇప్పుడు నెక్స్ట్ కెరీర్? మంచి పని చేస్తున్నారు కింగ్డమ్. బెనిఫిట్ షోలు, ఈ రేట్లు పెంచడాలు, ఈ దౌర్భాగ్యం లేకుండా టికెట్ రేట్స్ పెంచారు కదా. రేట్ మామూలు బెనిఫిట్ షోలు 600 లేదు. శుభ్రంగా గౌరవంగా 100 కోట్లు సినిమాకే ఖర్చు పెట్టిన పద్ధతి మీద అడుగుతున్నారు. అసలు అది కూడా అడగకూడదు. సరే అడిగారు ప్రొడ్యూసర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో. మేము అసలు ఖర్చు ఎవడు ఖర్చు పెట్టమన్నాడు మిమ్మల్ని? బిజినెస్ ఉందని ఖర్చు పెడుతున్నారు. ఈ పచ్చి దౌర్భాగ్యం మాటలు అడుక్కుంటాం. ఇదేంటో నాకు ఎన్నిసార్లు చెప్పినా వాళ్ళకి బుద్ధి ఉండదు, కానీ జనాలకి అడుక్కు తింటమే. నేను ఖర్చు పెట్టాను, నన్ను ఖర్చు పెట్టాను, నాకు పెంచవేయండి. నువ్వు ఖర్చు పెట్టింది ఎందుకు ఖర్చు పెట్టావు? నిన్న ఖర్చు పెట్టలేదే, ఇవాళ ఎందుకు ఖర్చు పెట్టావు? నిన్న నీ సినిమా ఆంధ్ర దాటితే గతి లేదు, ఇవాళ నీ సినిమా ప్రపంచవ్యాప్తం అయింది రాజమౌళి పుణ్యమా అని. బిజినెస్ పెరిగింది కానీ ఖర్చు పెడుతున్నావు. ఆ రోజు ₹1 బిజినెస్ ఉన్నప్పుడు 80 లక్షలే ఖర్చు పెట్టావు. ఇవాళ 100 కోట్ల బిజినెస్ ఉన్నప్పుడు 80 కోట్లు ఖర్చు పెట్టి ఎవడో ఉద్ధరించడానికి ఖర్చు పెట్టావు, ప్రేక్షకులను ఉద్ధరించడానికి ఖర్చు పెట్టావు, థియేటర్ ఎవరిని నీ ఖర్చు బిజినెస్ ఉంది కదా ఖర్చు పెట్టావు. నేను బిజినెస్ ఉంది ఖర్చు పెట్టాను, నాకు అది ఇవ్వండి ఇది ఇవ్వండి అడుక్కుంటారండి. సిగ్గు సరే లేకుండా 100 కోట్లు పెట్టి 300 కోట్లు పెట్టి సినిమా తీసి ప్రేక్షకుల మీద భారం వేస్తాం, మేము ఖర్చు పెట్టాం మాకు ఇవ్వండి హో అని అడుక్కుంటారు దరిద్రం గారు. ఆ అడుక్కునే పని చేయలేదు. ఇది దరిద్రం, అది చాలా దరిద్రం. టికెట్లు బ్లాక్లో అమ్మితేనేమో జైల్లో పెడతారు, బ్లాక్లో అమ్మండి పర్మిషన్లు ఇస్తారు. నైతికత ఉందా ప్రభుత్వాలకి? బుద్ధి జ్ఞానాలు ఉన్నాయా? ఈ అడుక్కునే ఈ ప్రొడ్యూసర్లకు కన్నా బుద్ధి ఉండాలి. సినిమా తీశారు, నువ్వు బడ్జెట్ ఉంది, నీ బిజినెస్ ఉంది, తీసావు దమ్ముతోటి తీయంతే. దానికి మళ్ళీ అయ్యో నేను ఖర్చు పెట్టి తీశాను, నాకు బెచ్చం వేయండి అని అడుక్కుంటారంటే దరిద్రం కాదు. ఓకే, అది ఇండస్ట్రీలో ఈ వెనక్కి లాగడం అనేది ఏమన్నా ఉంటుందంటారా ఎదుగుతున్న వాళ్ళని? ఏమి ఉండదమ్మా, పిచ్చి బాగుళ్ళు ఎన్ని నెపోటిజం, ఈ గాడి గుడ్లు. సక్సెస్ ఒక్కటే మంత్రం. సక్సెస్ ఉంటే అది నేను వెనకుంటారు. సక్సెస్ లేకపోతే సక్సెస్ ఉందంటే నువ్వు చంద్రమండలంలో ఉన్న ర్యాకెట్ వేసి తెచ్చుకుంటారు. సక్సెస్ లేకపోతే నువ్వు పక్కనే ఉన్నా కూడా పట్టించుకోరు. అది ఇండస్ట్రీ. ఇక్కడ సక్సెస్ ఏ మతం, సక్సెస్ ఏ కులం, సక్సెస్ ఏ ఎవ్రీథింగ్. సక్సెస్ మించి ఇంకోరొకటి లేదు. ఇవన్నీ నెపోటిజము. నెపోటిజం ఉంటే మన అందరూ అరవింద్ గారు రెండో కొడుకు పెద్ద హీరో అవ్వాలి, నాగేశ్వర గారు మనోడు మొదటి సుమంత్ పెద్ద హీరో అవ్వాలి. అవ్వాలి కదా, వీళ్ళు ఎవరు అవ్వట్లేదు. మరి ఎందుకు అవ్వాలా? వాళ్ళకన్నా పెద్ద బ్యాక్గ్రౌండ్ ఉందా? మరి అవ్వాలి కదా. ఎవరు ప్రజల ఆశీర్వాదం ఉంటే అవుతారు. ఎవరు ఎంట్రీ వరకు వీళ్ళు తప్పితే ఇవన్నీ నెపోటిజాలు ఇవన్నీ నేను నమ్మను. నేను నెపోటిజం ఉంటే నేను పెద్ద నా దగ్గర ఉన్న పనిచేసిన కృష్ణవంశీలు శివనాగేశ్వరరావు కన్నా నేను పెద్ద డైరెక్టర్ అవ్వాలి కదా. సక్సెస్ వాడిచ్చే సక్సెస్ నేను ఇవ్వలేదు కనుక వాడి చుట్టూ ఇండస్ట్రీ వెళ్ళింది. నా సక్సెస్ ఆగింది కనుక నా సక్సెస్ని బట్టే ఉంటుంది. నా దగ్గర పనిచేసే కృష్ణవంశీని వాడికి అయ్యింది, వాడి కులాన్ని బట్టు వాడి దీన్ని బట్టి అయ్యింది, నాకు అవ్వలేదు అంటే నాకన్నా ఎదిపప్పు ఉండడు కదా. వాడి సక్సెస్ ఇచ్చాడు, నాకన్నా దాటుకుని వెళ్ళాడు. వాడి మించి సక్సెస్ ఇవ్వలేదు కనుక నేను అక్కడే ఉన్నా, అంతే తేడా. సింపుల్. రైట్ సార్, థ్యాంక్ యూ. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.